అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. తెలుగు వారందరిళ్లలోనూ ఎంతో ప్రాముఖ్యత సంపాదించిన చలిమిడి రెసిపీని ఇవాల్టి వీడియోలో చాలా తేలిగ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం తీసుకున్నాను. నేను నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే బియ్యమే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యంని శుభ్రంగా 2-3 సార్లు కడగండి. తర్వాత ఈ బియ్యంలోకి సరిపడా వాటర్ అనేవి పోసి కనీసం 5 నుంచి 6 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. మనకి బియ్యం ఎంత బాగా నానితే చలిమిడి టెక్స్చర్ అనేది అంత పర్ఫెక్ట్గా కుదురుతుందన్న విషయం దృష్టిలో పెట్టుకోండి. మన తెలుగులలో ఏ శుభకార్యంలో అయినా కానీ చలిమిడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లల్ని కాపురానికి పంపించేటప్పుడు కానివ్వండి, సీమంతం అప్పుడు, ఇలా ఎన్నో రకాల సందర్భాల్లో చలిమిడి అనేది వివిధ రకాలుగా ప్రిపేర్ చేసి మనం పెడుతూ ఉంటాం. చలిమిడి పెట్టడం వల్ల చాలా చలవ చేస్తుందండి. సో ఇప్పుడు నానిపోయిన ఈ బియ్యం నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా వంపేసి మరొకసారి ఫ్రెష్ వాటర్ పెట్టి 2-3 సార్లు కడగండి. తర్వాత ఒక జాలీ గరిటలోకి ఈ బియ్యం మొత్తాన్ని వేసేస్తే ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే అదంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది. తర్వాత ఒక పల్చటి క్లాత్ మీదకి నానిపోయి వడకట్టిన ఈ బియ్యాన్ని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఫ్యాన్ కింద పెట్టొద్దు. అలా నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే ఒక అరగంట పాటు వదిలేసేయండి. అరగంట తర్వాత మీరు బియ్యం అనేది పట్టుకుని చూస్తే మీ చేతికి బియ్యం గింజలు అంటుకుంటాయి. అలాగని చెప్పి మరీ తడిగా ఉండదు, అలాగని బాగా పొడిగా కూడా ఉండకూడదు. సో అలా ఉన్నప్పుడు ఈ బియ్యం మొత్తాన్ని కొంచెం దగ్గరికి చేసుకుని 2 or 3 బ్యాచెస్లో మిక్సీ జార్లోకి వేసుకోండి. ఎట్ ఏ టైం మొత్తం వేసేసి పిండి చేసుకునే కంటే కూడా ఇలా 2-3 బ్యాచెస్లో చేసుకోవటం వల్ల బియ్యం అనేది బాగా నలిగి పిండి అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా తయారైన ఈ బియ్య పిండిని తడి బియ్య పిండి అంటారండి. ఇప్పుడు ఈ పిండిని డైరెక్ట్గా వాడకుండా ఇలా ఒక జల్లెడతో బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మనకి జల్లెడలో ఏదైతే కొంచెం రవ్వ లాంటి పార్ట్ ఉండిపోతుందో దాన్ని మనం రెసిపీ ప్రిపరేషన్లో యూజ్ చేయము. కిందకి ఏదైతే జల్లెడ నుంచి కింద బేసిన్లోకి పడిపోతుందో సాఫ్ట్గా ఉండే తడి బియ్య పిండి దాన్ని మాత్రమే మనం ఈ రెసిపీ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాం. సో ఫస్ట్ బ్యాచ్ ఇలా జల్లించుకున్న తర్వాత రవ్వ ఏదైతే మిగిలిపోతుందో దాన్ని మరొకసారి మిక్సీ జార్లోకి వేసి సెకండ్ బ్యాచ్ ఆఫ్ బియ్య పిండితో గ్రైండింగ్ చేసుకుని దాన్ని కూడా ఇలాగే జల్లించుకోండి. సో మొత్తం పిండి మొత్తం జల్లించుకోవటం అయిపోయాక మీకు లెఫ్ట్ ఓవర్ రవ్వ ఏదైతే ఉందో ఆ బియ్యపు రవ్వని మీరు ఉప్మా అట్లాంటి రెసిపీస్ ప్రిపరేషన్లో వాడుకోవచ్చు. కింద ఉన్న బియ్యపు పిండిని మొత్తాన్ని ఇలా దగ్గరికి కలెక్ట్ చేసుకుని కొంచెం అదిమి పెట్టి ఉంచండి. దీనివల్ల తడి బియ్యపు పిండిలో ఉన్న తేమ అనేది మనకి ఎవాపరేట్ అవ్వకుండా ఉంటుంది. ఈ రెసిపీ ప్రిపరేషన్కి పొడి బియ్య పిండి అస్సలు పనికిరాదండి. ఖచ్చితంగా తడి బియ్య పిండే వాడాలి. సో ఆ తడి బియ్య పిండిలోంచి ఆ తేమ అనేది పోకుండా ఉండటం కోసం ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా దగ్గరికి తీసుకొచ్చి అదిమి పెట్టాలి. లేదా ఒక తడి బట్ట కప్పినా కూడా పిండి అనేది మాయిస్ట్గా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు స్టవ్ మీద కొంచెం ఏ కడాయి అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ కడాయిలోకి ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో ఆ కప్పుతో 1/2 కప్పు షుగర్ తీసుకోండి. 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగా వాటర్ తీసుకుని షుగర్ని వాటర్ని ఫస్ట్ కరగనివ్వండి. స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టొద్దు. విడిగానే షుగర్ వాటర్ కరిగేలా చూసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని కేవలం లో హీట్లోనే వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రైయింగ్ చేసుకోండి. ఫ్రై అయిపోయిన ఈ జీడిపప్పుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ జీడిపప్పులు క్వాంటిటీ అనేది మీకు నచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చండి, ఎక్కువ తక్కువ అనేది. నేను చెప్పిన టిప్స్ అండ్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్తో ఒక్కసారి చలిమిడి ప్రిపేర్ చేయండి. చాలా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక మీదట మీ ఇంట్లో జరిగే ఏ శుభకార్యాలకైనా కూడా మీరే పర్ఫెక్ట్గా చలిమిడి అనేది ప్రిపేర్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు అనేవి కొన్ని వేసుకున్నానండి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో పచ్చి కొబ్బరి ముక్కలు టేస్ట్ బాగోదు. పైగా పచ్చి కొబ్బరి మీరు యూజ్ చేస్తే చలిమిడి అనేది నిలువ ఉంచుకోవడానికి పనికిరాదు. ఎండు కొబ్బరి ముక్కలను కూడా కేవలం లో హీట్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రైయింగ్ చేసుకోండి. ఫ్రై అయిపోయిన వీటిని కూడా ఇందాక జీడిపప్పులు తీసి పెట్టుకున్న బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. లాస్ట్కి ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసాను. గసగసాలు వేయటం వల్ల చలిమిడి టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా చాలా బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ ఆఫ్ చేసేయండి, బట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. సో ఇవి ఫ్రై అయిపోయాక వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. లోపు మనకి షుగర్ అనేది కంప్లీట్గా కరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని లో టు మీడియం హీట్లోని ఈ షుగర్ సిరప్ అనేది ఒక పొంగు వచ్చే వరకు మనం, అంటే షుగర్ సిరప్ కొంచెం చిక్కగా అయ్యే వరకు మనం బాయిలింగ్ చేసుకోవాలి. ఇవి బాయిల్ అవుతున్నప్పుడే ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, గసగసాలు ఆ రిమైనింగ్ నెయ్యితో సహా ఇందులోకి వేసేసుకోండి. మీరు ఫస్ట్ టైం చలిమిడి ప్రిపేర్ చేస్తున్నట్లయితే మంగళవారం రోజు అస్సలు ప్రిపేర్ చేయొద్దండి. మిగతా ఏ రోజైనా కూడా చలిమిడి ప్రిపేర్ చేయడానికి పట్టింపు అనేది ఉండదు. అలాగే శుభకార్యాలప్పుడు అంటే సారీగా పంపించేటప్పుడు చలిమిడి అనేది ప్రిపేర్ చేసిన రోజే ఇమీడియట్గా పంపించకూడదండి. ఒక రాత్రి నిద్ర చేయాలి. నిద్ర చేసిన తర్వాత మాత్రమే ఆ చలిమిడి అనేది సారీకి పంపించాలి. ఇది మా వైపు ఖచ్చితంగా మేము ఫాలో అవుతామండి.
మనకి చలిమిడి ప్రిపరేషన్కి షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలండి. ఇందుకోసం ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకుని మరుగుతున్న ఈ షుగర్ సిరప్ని వాటర్లోకి వేసుకోండి. ఆ వాటర్లో ఆ షుగర్ సిరప్ అనేది మనం చేత్తో తీసుకుంటే ఇలా చిన్న సాఫ్ట్ బాల్ టెక్స్చర్లో లాగా ఫామ్ చేయగలిగితే మనకి షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లోలోకి అడ్జస్ట్ చేసుకుని ఇందాక రెడీ చేసి ఉంచుకున్న తడిబియ్య పిండి నుంచి కొద్దిగా పిండి అనేది తీసుకుని మరొక చేత్తో గెరిటితో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చాలా మంది ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత పిండి అనేది వేస్తుంటారు. కొంతమంది ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని పిండి అనేది యాడ్ చేస్తుంటారు. మీకు ఏది కన్వీనియన్స్ అండ్ ఏది కంఫర్ట్గా అనిపిస్తే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు చలిమిడి అనేది. నేనైతే ఒక 2 బ్యాచెస్ పిండి వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేశాను. మనకి పిండి వేస్తున్న కొద్దీ అది అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటుందండి. ఒక స్టేజ్ వచ్చేసరికి ఇంకా అబ్జర్వ్ చేసుకోవటం ఆపేస్తుంది. సో అలాంటప్పుడు పిండి వేయటం ఆపేయాలి. ఒక్కొక్కసారి చలిమిడికి మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తం పట్టేస్తుంది. ఒక్కొక్కసారి పిండి అనేది మిగిలిపోతూ ఉంటుంది. చూసుకుని వేసుకోండి. మరి ఎక్కువ వేసేస్తే చలిమిడి అనేది బాగా టైట్గా అయిపోయి తినడానికి అంత రుచికరంగా ఉండదు. టెక్స్చర్ కూడా కంప్లీట్గా గట్టిగా అయిపోతుంది. సో నేను చూపించిన ఈ చలిమిడి రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియో లింక్ ఫార్వర్డ్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ